శ్రీకాకుళం జిల్లాలో 8 నియోజకవర్గాల్లో 12 సర్కిల్ ఎక్సైజ్ స్టేషన్లో 158 మద్యం దుకాణాల టెండర్లు ప్రభుత్వం పిలుపునిచ్చింది. 128 మద్యం దుకాణాలకు గాను ఇప్పటి వరకు అంటే 8వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు 1123 దరఖాస్తులు ఎక్సైజ్ శాఖకు అందాయి. అయితే శ్రీకాకుళం సర్కిల్లో 32 షాపులకు గాను 343, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 13 షాపులకు గాను 86, ట్రాన్స్ఫారం సర్కిల్లో 15 షాపులకు గాను 224, పొందూరు సర్కిల్లో 10 షాపులకు గాను 74, నెక్స్ట్ నర్సన్పేట 12 షాపులు 41, కోటబొమ్మల 15 షాపులకు 40, సోంపేట 12 షాపులకు 61, పలాస 15 షాపులకు 60, టెక్కలి 11 షాపులకు 22, ఇచ్చాపురం 8 షాపులకు 65, కొత్తూరు 7 షాపులకు 56, పాతపట్నం 8 షాపులకు 51 దరఖాస్తులు అందాయి. ప్రధానంగా చూసుకుంటే టెక్కలి 11 షాపులకు 22 స్వల్పంగా టెండర్లు దరఖాస్తు అందాయి. ఇక శ్రీకాకుళం సర్కిల్లో చూసుకునే 32 షాపులకు గాను 343 అత్యధికంగా దరఖాస్తులు అందాయి. రాజస్థాన్ సర్కిల్లో 15 షాపులకు 224 దరఖాస్తులు రెండో స్థానంలో అత్యధికంగా దరఖాస్తులు అందాయి. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రైవేట్ పరంగా వైన్ షాపుల వివరాలు చూస్తే అప్పుడైతే ఒక్కొక్క షాప్కి 100ల సంఖ్యలో టెండర్లు వేయడం జరిగేది. ఇప్పుడు చాలా తక్కువగా అయితే వస్తున్నాయి. అంతేకాకుండా టెండర్లు వేసేందుకు ఎవరు పెద్దగా ఆసక్తి అయితే చూపట్లేదని చెప్పుకోవచ్చు. ఇందుకు ప్రధానంగా 2 కారణాలు అయితే చెప్పుకోవచ్చు. ఒకటి ఏదైతే టెండర్ డిపాజిట్లు 2 లక్షల రూపాయలు అనేది కారణం ఒకటి. రెండవది అధికార పార్టీ నాయకుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని ప్రధానంగా చెప్పుకోవచ్చు. 9వ తారీఖున ఆఖరి రోజు ఉంది. ఆ రోజు పెద్ద ఎత్తున టెండర్ వచ్చే అవకాశం ఉంది అధికారులు భావిస్తున్నారు. 11వ తారీఖున లాటరీ పద్ధతిలో షాపులు కేటాయిస్తారు.